మీ ఆత్మీయ స్వాగతానికి కృతజ్ఞతలు. ఈరోజు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర జిల్లాల పర్యటనలో భాగంగా మరి సభం కృష్ణహరి అన్నగారి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఆతిథ్యం ఇచ్చినటువంటి టీఆర్పీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మాకు గురు సమానులు. ఎందుకంటే ప్రతి విషయాన్ని అతనితో నేను షేర్ చేసుకుంటా. నా వ్యక్తిగతమైన సంఘపరమైన సంఘంలో ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా ముందుగా పెద్ద మనిషికి నేను చెప్తా కాబట్టి అతనికి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పెద్దలు ధర్మపురి అన్నగారికి, మాకు పెద్దలు భోగ వెంకట నారాయణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గారికి మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో 3 సంవత్సరాల ప్రయాణం తర్వాత మరలా కార్యవర్గాన్ని రద్దు చేసి కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం చేసుకొని కొత్త కార్యవర్గాన్ని రూపకల్పన చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రూపకల్పనటువంటి కార్యవర్గాన్ని ఈ నెల 29 ఆదివారం హైదరాబాద్ రోజు అక్కడ అంగరంగ వైభవంగా అతిరథ మహారథుల సమక్షంలో మనం కూడా ఒక పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార మహోత్సవం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. దానికి మీ అందరినీ కూడా నేను మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నా. మీరందరూ కూడా ఈ జిల్లా నుంచి అత్యధికంగా పాల్గొనాలని కోరుకుంటున్నా. మరి వాస్తవంగా మొదట ఇది స్థాపించినప్పుడు 5 సంవత్సరాల కాల వ్యవధిని అనుకున్నాం. కానీ ఈ ప్రయాణంలో నాతో పాటు చేరినటువంటి కార్యవర్గంలో కొంతమంది ఏ రకమైన కొంతమంది ఇలా అసూయపరులు, ఓర్వలేనితనం వాళ్ళు, కొంత ఈ విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు, చేనేత గురించి అవగాహన లేని వాళ్ళు, సమాజం గురించి అవగాహన లేని వాళ్ళు నా కార్యవర్గంలో ఒక 10-15 మంది ఉన్నారు. వారిని వదిలించుకోవాలని నేను పూర్తిగా రద్దు చేయడం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే కేవలం వారిని తొలగిస్తే బదనాం వస్తుందన్న ఆలోచనతో మొత్తం కార్యవర్గాన్ని తొలగించి కొత్తగా నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 33 జిల్లాల నుంచి మొత్తం 165 మందితో కార్యవర్గం తీసుకున్నాం. ఈ 165 మందిలో 21 మంది మహిళా విభాగం, 21 మంది యువజన విభాగం, మిగతాదంతా రాష్ట్ర కార్యవర్గంలో ఉంటుంది. వీరితో పాటు ఇప్పటికీ 17 జిల్లాల అధ్యక్షులు నియమించుకోవడం జరిగింది. ఇంకొక 13 జిల్లాల వరకు మనకు అధ్యక్షులు నియమించేది ఉంది. అది కూడా ఈ 2-3 రోజుల ఖతం చేస్తాం, అయిపోతుంది. పూర్తి టీఆర్పీఎస్ ఏ రకంగా అయితే ప్రస్థానం ఉందో అదే సేమ్ ప్రస్థానంతో మన సంఘం కూడా కొనసాగుతుంది. ఇప్పుడు కొంతమందికి అవగాహన ఉండో లేకో కొంతమంది మనం దుష్ప్రచారం చేస్తారు. ఇది చేనేత సంబంధించింది కదా, మాకు చేనేత వృత్తి లేదు కదా, మా జిల్లాలో లేదు కదా అనే ఆలోచన చెప్పినప్పుడు నేను చాలా సభలలో చెప్తున్నా. చేనేత అనేది మన పద్మశాలి కులవృత్తి. ఆ కులవృత్తిని విడనాడి ఈరోజు అన్ని వృత్తుల్లో మనం నిమగ్నమై ఉన్నాం. అన్ని వృత్తుల్లో కూడా సమస్యలు ఉన్నాయి. ఆ వృత్తుల సమస్యలను మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి, వారి సాధక బాధకాలు తెలియజేయడానికి, మనం చేదోడు వాదోడుగా ఉండడానికి, కులవృత్తి చేసుకున్నటువంటి వ్యక్తులు కుల సమస్యలను వారి సమస్యలను ప్రభుత్వాన్ని చేరవేయడానికి మొగ్గంలో ఉన్నటువంటి వ్యక్తి నాయకత్వం చేయలేడు. కాబట్టి ఆ జాతిలో జన్మించినందుకు మనం చదువుకున్న వాళ్ళుగా అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలను మనం ఆ వృత్తిలో లేనప్పటికీ ఆ పద్మశాలి కులంలో జన్మించినందుకు వారి తరఫున మనం ప్రభుత్వానికి వారధిగా ఉండి విన్నవించాలని నేను నిర్ణయించుకొని సంఘాన్ని స్థాపించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మొగ్గం వేసేవారు నాయకత్వం చేయరు. వారి సమస్యలు ప్రభుత్వాన్ని తెలియజేయాలంటే వాళ్ళకి ఇబ్బంది. చదువు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం తెలియగల వాళ్ళము, చదువుకున్న వాళ్ళము, సమాజంలో తిరుగుతున్న వాళ్ళం. కాబట్టి మన సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాలంటే మనమే వారధులుగా మారాలి. అన్ని వృత్తుల్లో ఉన్నటువంటి పద్మశాలి వారికి అండగా ఉండడానికి ఈ సంఘం ఆవిర్భవించింది. కేవలం చేనేత వరకే కాదని కూడా మీ అందరికీ కూడా తెలియజెప్తున్నా. మీరు కూడా ఇదే మాట అందరికి చెప్పాలి. ఇలా మెడికల్ షాపులు ఉన్నాయి, హార్డ్వేర్ షాపులు ఉన్నాయి, సిమెంట్ షాపులు ఉన్నాయి, కిరాణా షాపులు ఉన్నాయి, బట్టల షాపులు, వీళ్ళందరికీ కూడా మరి అన్ని కులాల మాదిరిగా, అన్ని సామాజిక వర్గాల మాదిరిగా ప్రభుత్వం నుంచి పథకం అందాలి.
ఈ రోజు గౌడ అనగానే వానికి ఒక పథకం ఇస్తున్నారు, యాదవ్ అనగానే ఒక పథకం ఇస్తున్నారు. మరి మన చేనేత అనగానే పద్మశాల అనగానే కేవలం ఒక జియో ట్యాగ్ నెంబర్ విధించి భారతదేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేత కార్మికులకు మగ్గానికి జియో ట్యాగ్ నెంబర్ విధించి ఆ నెంబర్ ఉన్నటువంటి మగ్గానికి ప్రభుత్వ పథకం ఇస్తామని కేసీఆర్ చేసిండు. ఆ జీవోను రద్దు చేయాలని ఇప్పటి వరకు మేము కోరుతూనే ఉన్నాం. నేను ముఖ్యమంత్రిని కలిసినప్పుడు చెప్పినా ప్రత్యేకంగా కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్రంలో కేవలం 17,000 మొగ్గాలే ఉన్నాయని జియో ట్యాగ్ నెంబరింగ్ ఇచ్చింది. లెక్కలతో గణాంకాలతో చూపించారు. అది తప్పు. వాస్తవంగా క్షేత్రస్థాయిలో చూసినట్లయితే 70,000 మొగ్గాలు పనిచేస్తున్నాయి. ఈ 70,000 మొగ్గాలకు నెంబరింగ్ ఇచ్చింది ఎంత అంటే 17,000. ఈ 17,000 వరకే ఈ చేనేత మిత్ర కానీ చేనేత చేయుత కానీ త్రిప్ట్ ఫండ్ పథకాలు కానీ అందుతున్నాయి. ఈ మిగతా 50,000 వరకు మొగ్గాలు ఉన్నటువంటి వారికి శూన్యం. ఇప్పుడు మనం పోరాటం ఏంటంటే మొగ్గ ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి ప్రభుత్వ పథకం అందాలి, నూలు సబ్సిడీ విధానం రావాలి, థ్రిఫ్ట్ ఫండ్ విధానం రావాలి, చేనేత చేయూత రావాలి, నేతన్న బీమా అమలు కావాలి. ఇలాంటి సమస్యల మీద మన పోరాటం కొనసాగుతుంది. చేనేత సమస్యలతో పాటు వివిధ వృత్తులలో ఉన్న వారి కోసం కూడా మనం పోరాటం చేస్తున్నాం. కావున ఈ సంఘాన్ని బలీయంగా రాబోయే కాలంలో ఇంకా ఉన్నత స్థానంలో కేవలం మన సమస్యలతో పాటు పద్మశాలి సంఘాలకు ధీటుగా కూడా మనం కూడా పనిచేయాలి. పద్మశాలి సంఘాలు గత 6-7 సంవత్సరాల సంది రాష్ట్రంలో విచ్ఛిన్నమయ్యి పద్మశాల సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఉన్నటువంటి తరుణంలో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. కాబట్టి వారితో పాటు వారితో మమేకమయ్యే మనం కూడా అందరం కలిసి పద్మశాలి సంఘం ఈ సంఘం అందరం కూడా కలిసి మన సమస్యల మీద పోరాటం చేయాలని